నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఆర్జీవి గారి సినిమాలు ఎక్కువగా జనాలు ఇష్టపడడానికి రీజన్ ఏంటి అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉండడం. రియల్ లైఫ్లో కూడా అన్ని ట్విస్ట్లు ఉంటాయో ఉండవో తెలియదు, కానీ ఆర్జీవి గారి సినిమాల్లో మాత్రం ఉంటాయి. మరి ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్లో కూడా అంతకు మించిన ట్విస్ట్లు ఉన్నాయి. తవ్వే కొద్దీ ట్విస్ట్లు బయటపడుతూనే ఉన్నాయి. మరి ఆర్జీవి గారితోని ఈ స్కామ్ని పోలుస్తున్నారు కాబట్టి అసలు ఏం జరిగింది, కొత్త ట్విస్ట్ ఏమొచ్చింది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, లిక్కర్ స్కామ్ ఉదంతం మొత్తం చూస్తుంటే, బయటకు వస్తున్న కొన్ని విషయాలను చూస్తుంటే ఆర్జీవి గారి సినిమాలు గుర్తుకొస్తున్నాయని చాలా మంది అంటున్నారు. ఏంటి దీనికి దానికి ఉన్న లింక్ ఏంటి? తాజాగా బయటపడినటువంటి ఒడిస్సాలోని కటక్ లేడీ వ్యవహారం చూస్తే కనుక ఆ దొంగతనం ఎలా జరిగింది, ఆ బాక్సులు ఎలా తీసుకెళ్లారు, డబుల్ బాక్సులు, వీటన్నిటిని కనుక చూస్తే, వీటన్నిటిని కనుక మనం చదివితే పేపర్లో వచ్చినట్టు న్యూస్ని, ఆర్జీవి సినిమాని తలపించేలాగా ఉంది ఆ సీన్. ఎలా ఉందంటే, కసిరెడ్డి గ్యాంగ్ ఒక గ్యాంగ్ని తయారు చేస్తున్నాడు కసిరెడ్డి. ఆ గ్యాంగ్ చేసే పని ఏంటి, డిస్టిలరీస్ నుంచి డబ్బులు వసూలు చేయటం. డబ్బులు వసూలు చేసి ఎక్కడ పెట్టాలి, హైదరాబాద్లో ఆయన చెప్పిన ప్లేస్లో పెట్టాలి ఎవ్రీ డే. దానికి సైమన్ అనే అతను కీలక పాత్ర పోషించాడు. ఈ సైమన్ ఏం చేశాడు, వాళ్ళ బావమర్దిని వైజాగ్లో ఉంటే మోహన్ అనే అతను ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ ఫిలిం నగర్లో పెట్టాడు. అతని ఇంట్లో మొత్తం ఈ డబ్బుని ప్యాక్ చేసి ఏ రోజుకి ఆ రోజు ఉంచుతున్నారు. 100 రూపాయల నోట్లు, అలాగే 200 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు. వీటిని బాక్సులుగా చేసి ఒక సపరేట్గా బాక్సులు ఒక్కో సైజు ఒక్కో బాక్స్ డిఫరెంట్ సైజులు మూడు రకాల సైజులు తయారు చేయించి బాక్సులు రెడీ చేసి పెట్టి ఏ రోజుకి ఆ రోజే 100 రూపాయల నోట్లు అయితే 24 లక్షల రూపాయలు పట్టేలాగా బాక్సులు, అలాగే 200 రూపాయలు అయితే 64 లక్షల రూపాయలు పట్టే బాక్సులు, 500 రూపాయలు అయితే కనుక 1,20,00,000 రూపాయలు పట్టేటువంటి బాక్సులు, ఇట్లా 3 రకాలుగా 3 సైజులు చేసి బాక్సులు రెడీ చేసి పెట్టుకుని నిరంతరం ఈ కార్యక్రమాన్ని చేశారు. ఎందుకు, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ బ్యాన్ నిషేధం. ఎలా నిషేధం, ప్రభుత్వమే అమ్మేటట్టు. 2019 ఎన్నికల ముందు ఏం చెప్పారు, మద్య నిషేధం అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి చేశారు ప్రజలు. ఆ తర్వాత ఏం చేశారు, ప్రభుత్వమే అమ్ముతుంది అని చెప్పాడు. ఆయనే అమ్మకం, ఆయనే తయారీదారు, ఆయనే సరఫరాదారు, అన్నీ ఆయనే, ప్రభుత్వం అంటే ఆయన మీన్స్ ప్రభుత్వం. సో డిస్టిలరీస్ నుంచి ఎవరెవరికి లిక్కర్ తయారీ అనుమతులు ఇవ్వాలి అనే దాని మీద డిస్టిలరీస్ నుంచి డబ్బులు వసూలు చేసుకోవటం, ఆ వసూలు చేసినటువంటి డబ్బులు మొత్తం తరలించడం, ఆ కమిషన్లు అవన్నీ కూడా. ఇది సిట్ విచారణలో తేలినటువంటి అంశం. ఇదేదో నేను క్రియేట్ చేసి చెప్తున్నటువంటి అంశం కాదు, సిట్ విచారణలో తేలినటువంటి అంశం. ఇక్కడ డిస్టిలరీలో తయారు చేసినటువంటి మద్యం షాపులకు వస్తుంది. షాపుల నుంచి ఈ తాగేటువంటి వాళ్ళు కొనుగోలు చేస్తారు. యాక్చువల్గా మరి దీనికి ఇండియన్లు ఇవన్నీ ఉంటాయి. ఆన్లైన్లో ఉండేది ఇంతకుముందు, ఆన్లైన్ సిస్టమ్ తీసేసారు వీళ్ళు. తీసేసి ఎంత తయారు చేస్తున్నారో అనేది తెలియదు ఎవరికి. అక్కడి నుంచి ఎంత షాపులకి సరఫరా చేస్తున్నారో తెలియదు, ఆ షాపుల్లో ఎంత అమ్ముతున్నారో తెలియదు. ఇదంతా ఆన్లైన్ సిస్టమ్ ఉంటే కదా తెలిసేది, ఆన్లైన్ లేదు. మొత్తం క్యాష్ అండ్ క్యారీ. మీకు లిక్కర్ కావాలంటే డబ్బులు. ఆ రోజున భారతదేశం వ్యాప్తంగా అందరూ డిజిటల్ ప్రమోషన్ చేస్తుంటే, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం డబ్బులు ఇస్తేనే మీకు మద్యం అని చెప్పి చెప్తే అందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. 5 సంవత్సరాల పాటు ఎంత డబ్బు పోగైందో కరెన్సీ ఎవరికి తెలియదు. అది ఎక్కడికి వెళ్ళింది అంటే హైదరాబాద్కి చేరింది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి చేరింది. బాక్సుల్లో పెట్టారు. ఆ బాక్సుల్ని ఎక్కడెక్కడ తరలించారంటే, ఆ మధ్యకాలంలో 2024 ఎలక్షన్ ముందు ఇడుపులపాయ మీదుగా కొన్ని కంటైనర్లు వెళ్తున్నాయి అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. అది మెయిన్ ఛానల్స్లో కూడా వేశారు. అవి చెన్నై వైపు వెళ్తున్నాయి, ఇడుపులపాయ నుంచి చెన్నై వైపు వెళ్తున్నాయి అని చెప్పి ఒక న్యూస్ వేశారు. సరే, ఆ తర్వాత మళ్ళీ అవి ఆ కంటైనర్ల డబ్బు కాదు, అవేవో ఆర్మీకి సంబంధించినటువంటి ఆయుధాలు ఉన్నాయి, సో ఓపెన్ చేసి చూపించడానికి లేదని చెప్పి అప్పుడు మీడియా వాళ్ళకి చెప్పారు. సో మీడియా వాళ్ళు ఇంకా చేసేది ఏం లేక కామ్గా వచ్చేసారు. యాక్చువల్గా అయితే కొంత దూరం వాటిని వెంబడించారు అప్పుడు మీడియా అని చెప్పి న్యూస్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకి పోలీస్ అనేటువంటి బోర్డు తోటి కొన్ని కంటైనర్లు రావడం, హైదరాబాద్ వైపు రావడం చూశారు. చూస్తే ఆ చూసిన వాళ్ళు వరుసగా వస్తుంటే కంటైనర్లు, ఏంటి పోలీసు అని రాసుకొని కంటైనర్లు వస్తున్నాయి అని, దాంట్లో డబ్బులు ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అనుమానిస్తే, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఇది ఆర్బీఐ డబ్బులు, ఆర్బీఐకి సంబంధించిన అమౌంట్ని మేము తరలిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పినట్టు న్యూస్ వచ్చింది.
ఆర్బీఐకి సంబంధించిన డబ్బులు అయితే పోలీసు బోర్డు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఉండదు. అవును, ఉండదు. ఉండదు. ఇదే న్యూస్ ఎన్నికల ముందు వచ్చింది. అవును, అవును. సరే, ఈ న్యూస్ తప్పు అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు అప్పట్లో. అది అప్పుడేమో రక్షణకు సంబంధించి ఆయుధాలు అని చెప్పారు, తర్వాత ఏమో ఆర్బీఐకి సంబంధించిన అమౌంట్ అని చెప్పారు. సో ఇప్పుడు ఇవన్నీ బయటపడుతుంటే ఆ కంటైనర్లో ఉంది ఈ డబ్బేనేమో అనేటువంటి అనుమానం అప్పట్లో అనుమానించినటువంటి వాళ్ళకి ఇవన్నీ చూస్తుంటే కనుక అదే ఇదే అనేటువంటి భావం కలగక మానదు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ మొత్తం డబ్బు, లిక్కర్ డబ్బు మొత్తం హైదరాబాద్కి రావాలి. ఇదంతా కసిరెడ్డి మొత్తం మానిటర్ చేశారు. ఆయనకి సైన్యాధిపతి అన్నట్టుగా సైమన్ పెట్టుకున్నారు. ఈ సైమను ఎవరిని పెట్టుకున్నారు? మోహన్ అనే అతను పెట్టుకున్నారు. వైజాగ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ బావమర్ది ఫిల్మ్ నగర్లో పెట్టారు. ఈ మోహన్ ఏం చేశాడు? అనిల్ అనే అతన్ని తీసుకొచ్చుకున్నాడు. నమ్మకస్తుడు కావాలి కదా టీంకి, నమ్మకస్తుడు అనిల్ అనే అతన్ని తీసుకొచ్చాడు. సరే, ఈ అనిల్ ఈ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో అనిల్ అనే అతను వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఎందుకు? ట్రీట్మెంట్కి వచ్చాడు, ఏదో యాక్సిడెంట్ అయితే మోహన్ ఇంటికి. అయితే ఈ టైంలో ఈ బాగలేదని చెప్పి ఇతని ప్రియురాలు, అనిల్ ప్రియురాలు ఒడిస్సాలో ఉండే కటక్లో ఉంది. రిషిత ఆమె పేరు, రిషిత. ఆవిడ్ని ఫోన్ చేస్తే ఆవిడ వచ్చింది అనిల్ దగ్గరికి, ప్రియురాలు అని చెప్పి తీసుకొచ్చాడు. ఆవిడ వచ్చింది. ఆవిడ కొన్ని రోజులు ఉంటే ఈవిడ అబ్జర్వ్ చేసిందంట. ఏంటి బాక్సులు మంచాల కింద ఉన్నాయి, బెడ్స్ కింద ఉన్నాయి, ఈ బాక్సులు ఏంటి అని చెప్పి చూస్తే వాళ్ళ బంధువులు అవి ఏం లేదు అని చెప్పి చెప్పారంట. కానీ ఈవిడ అనుమానం అయితే ఉందంట, లోపలే ఏదో ఉంది, సంథింగ్ వీళ్ళు ఏం లేదంటున్నారు, బాక్సులు ఏమో రోజు వస్తున్నాయి పోతున్నాయి, అసలు ఏంటి వ్యవహారం అని చెప్పేసి అనుమానించి ఒకరోజు అర్ధరాత్రి అందరు నిద్రపోతున్న టైంలో ఈవిడ వెళ్ళి ఆ బాక్సులు ఏముంది అని చెప్పి చూసింది. చూస్తే డబ్బు కట్టలు కనిపించినాయి. వెంటనే ఆవిడేం చేశారు? రిషిత ఆవిడ అసలు ప్రియుడు ఇతను తెలియదు పాపం, ఇంకొక ప్రియుడు ఉన్నాడని. డబుల్ గేమ్. హర్షద్ అనే అతను, ఒక హర్షద్ అనేటువంటి అతను అక్కడ ఒడిస్సాలో కటక్లో ఇతని ప్రియుడు, ఈమె ప్రియుడు. అనిల్కేమో ప్రియురాలు ఈవిడికి ప్రియుడు హర్షద్. సో హర్షద్కి ఫోన్ చేసింది. హర్షద్కి ఫోన్ చేసి ఇలా బాక్సులు ఉన్నాయి, డబుల్ బాక్సులు, మనం 6 బాక్సులు ఉన్నాయి ప్రజెంట్, నువ్వు ఇమీడియట్గా వచ్చేసి మన సీట్లు అయిపోవచ్చు, 6 బాక్సులు తీసుకెళ్తే డబ్బు తీసుకెళ్దాం, మొత్తం 6 బాక్సులు తీసుకెళ్దాం అని చెప్పి ఫోన్ చేస్తే ఆడు కటక్ నుంచి వచ్చేసాడు. ఒక 2 మనుషులు తీసుకొని వచ్చేసాడు. వచ్చి ముబారక్ అని చెప్పి ఇక్కడ ఒక ఫిల్మ్ నగర్లోనే ఒక అతను రోడ్ సైడ్ ఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాడు. అతను ఒరిస్సా అతను, వీళ్ళిద్దరికి పరిచయం. హర్షద్ అనే అతనికి, ముబారక్ అని అతను. సో అతను వచ్చేసి నాకు ఒక 4 మనుషులు కావాలి, తెలిసిన వాళ్ళని పంపించి మోటార్ సైకిల్ మీద అని చెప్తే అతను ఒక నలుగురిని బైకులు ఇచ్చేసి అరేంజ్ చేసి ఇతనికి అప్పచెప్పాడు. ఎవరికి? హర్షద్కి. హర్షద్ చెప్తే ఆ 4 అతనితో వచ్చిన 2 వీళ్ళు కలిసి అక్కడికి వెళ్ళారు, ఒక 3. సరే, మొత్తం మీద ఒక 6 వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఈవిడికి ఫోన్ చేశారు. అప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసి ఇట్లా వస్తున్నాం అంటే తొందరగా రండి, మళ్ళా వీళ్ళకి లేస్తారు, సంక్రాంతి అంట ఆ రోజు, సంక్రాంతి, సో భోగి మంటలకి లేస్తారు కాబట్టి మీరు తొందరగా వచ్చేసింది అని చెప్తే వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేసి ఆ బాక్సులు మొత్తాన్ని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్లి ముబారక్ ఇంట్లో పెడతారు. హైదరాబాద్ ఉండేది అతనే కదా. ముబారక్ ఇంట్లో పెడితే ముబారక్ ఏం చేశాడు? 2 లేపేశాడు. 2 బాక్సులు లేపేస్తే 6 బాక్సులు కదా మేము తీసుకొచ్చింది, ఇంకా 2 బాక్సులు ఇంకా 4 ఉన్నాయి ఏంటి అని అడిగితే దొంగ డబ్బే కదా, ఉన్నాయి తీసుకోమండి అని చెప్పాడు వాడు. సరే, ఆ 4 బాక్సులు తీసుకుని వీళ్ళు వెళ్ళిపోయారు, కొటక్కి వెళ్ళిపోయారు. కొటక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా బాక్సులు చూస్తే లేవు. ఎవరు? సైమన్ బాక్సులు చూస్తే బాక్సులు లేవు. అనిల్ చూస్తాడు. అనిల్ చూస్తే బాక్సులు లేవు. బాక్సులు లేకపోతే సైమన్కి చెప్పాడు. సైమన్కి చెప్తే మోహన్కి చెప్పాడు. మోహన్ సైమన్కి చెప్పాడు. సో ఇది కనుక తెలిస్తే లేపేస్తారు, చాలా ప్రమాదం మనల్ని అని చెప్పేసి ఎటో కట్ట మేనేజ్ చేద్దాం అని చెప్పేసి ఒక 60 లక్షలు పోగు చేశారంట, ఆ బాక్సుల్లో పెట్టి మేనేజ్ చేద్దామని. ఈలోపు ఈ విషయం తెలుసుకున్న సైమన్కి చెప్పాడు కదా మోహన్ అని అతను. అనిల్ ఏమో మోహన్కి చెప్పాడు, మోహన్ ఏమో సైమన్కి చెప్పాడు. సైమన్ ఏం చేశాడు? అతనికి తెలిసినటువంటి పోలీస్ ఆఫీసరు
ఎవరో ఉంటే ఇలా జరిగిందని చెప్పాడు. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ అనేది బయట రాలి, ఇంకా ఓకే ఎవరికైనా తెలిస్తే మీరు ట్రోల్ చేయొచ్చు. సో ఆ పోలీస్ ఆఫీసరు మొత్తం సీసీ ఫుటేజ్ అన్ని చూస్తే ఒక 6 వచ్చి తీసుకెళ్ళిపోయారు అనేటువంటిది చెప్పారంట. అప్పుడు సైమన్ ఈ 6 ఎవరు అనే దాని మీద ఎంక్వైరీ చేయడానికి బామర్ది మోహన్ బామర్ది ఉన్నాడు కదా, మోహన్ బామర్ది అనిల్ ఉన్నాడు కదా, అనిల్ సెల్ నెంబర్లో చెక్ చేశారంట. మొత్తం చెక్ చేస్తే వాడి ఫోన్ నెంబర్లో మొత్తం ఒరిస్సా నెంబర్లు ఉన్నాయంట. ఈ ప్రియురాలి ఒరిస్సా నెంబర్లు ఉన్నాయంట. ఆ నెంబర్లు ఉంటే ఆవిడ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఆ నెంబర్లో ఇదంతా వీళ్ళు ఒడిస్సా వాళ్ళు చేశారు. సో ఈ అమ్మాయి చేసి ఉంటుంది, ఈ అమ్మాయి ఒరిస్తుంది కదా, సో ఈ అమ్మాయి చేసి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఒక 4 నేర్చుకుని సైమన్ అండ్ టీం వెళ్ళారు. వెళ్తే అక్కడికి వెళ్ళి మొత్తం బిల్డింగ్లు కట్టిస్తున్నారంట ఆ డబ్బులతో వాళ్ళు. అక్కడ కటక్లో కట్టిస్తున్నారంట. కట్టిస్తున్నప్పటికి ఆడు పోయారంట. పోయి ఆ అమ్మాయిని బెదిరించారంట. బెదిరిస్తే ఆ అమ్మాయి ఏమిటే ఇతనికి రషీద్కి ఫోన్ చేశారంట. రషీద్ అని పేరు, అర్షద్ రషీద్ పేరుంది. సో అతనికి ఫోన్ చేస్తే అతను గ్యాంగ్ వేసుకుని వచ్చేసి వీళ్ళని భయపించారంట. భయపిస్తే మమ్మల్ని ఏం చేయొద్దు మాకు అని చెప్పి ప్రాణభయంతో వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారంట. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఈ లోపు ఎలక్షన్ అనౌన్స్ చేశారు. ఎవరి గొడవలో ఉండిపోయారు. ఇప్పుడు సిట్టు విచారణలో ఇదంతా బయటపడింది. లిక్కర్ స్కామ్లో ఏమైనా డబ్బులు అని అంటే ఇలా రకరకాలుగా విదేశాలకు పోయి గోల్డ్ కొనడానికి పోయి ఇట్ట ప్రియురాళ్ళకి పోయినాయి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ప్రియురాళ్ళ ఎపిసోడ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర మొత్తం తీసుకుని పోయింది 5 కోట్ల చిల్లర ఉన్నాయంట మొత్తం డబ్బులు. సో వాళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి ఇప్పుడు సిట్ పోలీసులు ఒరిస్సా వెళ్ళారు, కటక్ వెళ్ళారు. వాళ్ళని అరెస్ట్ చేసి అర్షద్ రషీద్ అనే అతన్ని, తర్వాత కొటక్ ఆవని, రషిత అనే ఆవని ఇద్దరిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సో ఇది ఎటు దొరికిద్దాం మళ్ళీ చూడాలి. ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ ఇది. మరి ఆర్జీవీ సినిమా లాగానే ఉంది కదా, నెక్స్ట్ అప్కమింగ్ మూవీ కూడా కావచ్చు. ఎన్ని చూస్తే నిజంగానే ఏపీ ప్రజల డబ్బు ఏపీ ప్రజలు ఆలోచించాలి. ఏం జరిగింది రాష్ట్రంలో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.